जय श्री राम, जय गौ माता की। నేను రాష్ట్రీయ హిందూ పరిషత్ గౌరక్ష నేషనల్ అధ్యక్ష్ గిర్ధారి లాల్. ఈరోజు మనం మాట్లాడబోయే మన గౌ సేవ సమితి ఆహ్వాన్ అభియాన్ దీని గురించి మనం మాట్లాడడానికి నేను ఇలా వచ్చాను. గౌమాత రక్షణ కోసం మనం ఇది అభియాన్ మనం చేసుకున్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో మనకు ఉన్న అందరు అక్కలారా చెల్లిలారా అందరూ మన గౌమాతను రక్షణ చేయడానికి కోసము మనం అందరు బయటికి రావాలి. ఈ దీనిలో చేయాల్సింది మనం ఏం లేదు. ఏమున్నాయంటే మన 27 ఏప్రిల్లో మన ఢిల్లీలో జరిగేపోయి ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చేయాలంటే మన తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కటి జిల్లాలు 31 జిల్లాలు దానిలో మనం ప్రతి ఒక్క మండలాల్లో మనం 27 ఏప్రిల్ నాడు అందరు అక్కలారాలు చెల్లిలారాలు మన అందరు కలిసి అక్కడికి పోవాలి. సంప్రదాయం ఉన్న వ్యక్తులలో అందరూ నేను పంపుతా. అది మీ దగ్గర వచ్చిన తర్వాత ఇది తీసుకొని మన 27 ఏప్రిల్ నాడు మనం ప్రతి ఒక్క మండల ఆఫీస్లో పోయి అది ఇవ్వాలి. మనం చేయాల్సింది ఏం లేదు. అక్కడ ధర్నాలు అవసరం లేదు, మన ధర్నా ప్రదర్శన కూడా అవసరం లేదు. అక్కడ పోయి మనం మండల ఆఫీస్లో ఇచ్చి మనం అక్కడ నుంచి రిసీవ్ కాపీ తీసుకోవాలి. జై గౌమాత అని చెప్పి మనం అది ఒకటి మాట్లాడకుంటే అది ఒకటి మనం జయకారా వేసుకుంటే మనం అక్కడికి వెళ్ళాలి. అది వెళ్ళి ఎంతమంది సాధ్యంగా అయితే అంతమంది వెళ్ళాలి. వెళ్ళి మన గౌమాత కోసం మనం అది పని చేయాలి. ఇప్పుడు మనకు చేయాల్సింది ఏమున్నది అంటే గౌమాత మనకు ఉంటేనా మన సనాతన ధర్మం నిలబడుతుంది. గౌమాత ఉంటేనా మన పిల్లలకు భవిష్యత్తం బాగుంటుంది. దీనివల్ల మీ అందరిని నేను దండం పెట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కడు గౌమాత కోసం అందరు బయటికి రాండి. గౌమాతకు రాష్ట్రమాత చేయడానికే మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మీ అందరి సపోర్ట్ వల్లనే గౌమాత రాష్ట్రమాత అవుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పెద్ద సాధులు అందరు కలిసి ఇది నిర్ణయం తీసుకున్నాడు మన గౌమాతను రాష్ట్రమాత చేయడానికే. వాళ్ళు కట్టబంధనం కట్టుకొని వాళ్ళు ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు 27 ఏప్రిల్లో. అప్పుడు మీకు సాధ్యమైతే మీరు కూడా అక్కడ వెళ్ళండి. మీరు కూడా ఆడ వెళ్ళచ్చు. మీరు కూడా ధర్నా మీద కూర్చోవచ్చు. వాడు కూర్చొని మన గౌమాతను అప్పటిదాకా మనకు రాష్ట్రమాత చేయరు. అప్పటి వరకు మనకు అక్కడి నుంచి ఎవరు ఇంటికి రారు. అది 100% మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. 100% మీ అందరు సపోర్ట్ చేస్తే 100% మనం గౌమాతను రాష్ట్రమాత చేయగలుగుతాం. మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి కోరుకుంటాను, గౌమాతను రాష్ట్రమాత చేయడానికి మీరు అందరు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై గౌమాతాకి. జై శ్రీరామ్, జై గౌమాతాకి. జై భారత్, వందే మాతరం.